गुरवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। गुरुभ्यो नमः। लक्ष्मी दुर्गा ज्योतिष्यालయం నాగబ్రహ్మం సిద్ధాంతి. లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్నో మంచి విషయాలు చెప్తానని చెప్పున్నాను. ఇచ్చిన మాట నేను నిలబెట్టుకునేదానికే చూస్తాను. మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేస్తే నాకు నన్ను ముందుకు తీసుకెళ్ళిన వారు అవుతారు. ఇప్పుడు కృత్తికా నక్షత్రం గురించి చెప్తాను. కృత్తికా నక్షత్రం మొదటి పాదము మేషరాశికి సంబంధించింది. ఈ మొదటి పాదంలో ఉన్నప్పుడు జన్మించినప్పుడు రవి కానీ ఉచ్చస్థానంలో అంటే మేషరాశిలో కానీ ఉండుంటే వాళ్ళకి ఎటువంటి అదృష్టం అంటే చెప్పలేని అటువంటి అదృష్టం. వాళ్ళకి అంత గొప్ప అదృష్టం. దానికి కుజుడు 11వ స్థానంలో కానీ ఉచ్చంలో కానీ ఉంటే వాళ్ళు గొప్ప రాజకీయ వ్యక్తి కానీ గొప్ప మేధావి కానీ అవుతారు. రెండో పాదం, మూడో పాదం, 4వ పాదానికి బుధుడు బాగుండాల. బుధుడు బాగుంటే వాళ్ళకి విపరీతమైన ఐశ్వర్యం కలుగుద్ది. కానీ వాళ్ళకి కొంచెం కోపం అధికంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం అంటే సూర్యభగవానుడు అంటేనే తేజం. వాళ్ళు చిన్న మాట అన్నా కూడా తట్టుకోలేరు. వాళ్ళు చాలా ఉత్తమ గుణాలతో కలిగి ఉంటారు. కానీ అదే రవి నీచంలో ఉన్నప్పుడు కానీ జన్మిస్తే వాళ్ళు చాలా అసలుకి నోట్లో నుంచి మాట కూడా రాదు, మాట్లాడలేరు, చాలా డౌన్ స్టేజీలోకి వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉంటుంది. అందుకని ఈ కృత్తికా నక్షత్రము చాలా గొప్ప నక్షత్రము. ఆ నక్షత్రానికి సూర్యభగవానుడే అధిపతి. గొప్ప లక్ష్యం సిద్ధి కావాలంటే సూర్యభగవాను ఉపాసన చేయాలి. ఆ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా కానీ 5:30కి లేచి ఏదో కొంచెమైన సూర్యభగవాను ధ్యానిస్తే వాళ్ళు ఉత్తమమైన పరిస్థితులు వాళ్ళకు వస్తాయి. శుభం. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం సబ్స్క్రైబ్ చేయండి. శుభం.